అయితే మేము ఈరోజు ఈ బాలా అనే విత్తనాన్ని అంటే మీకు ప్యాకెట్ రూపంలో విత్తనాలు అమ్మినాం. విత్తనం నుంచి మళ్ళీ విత్తనం వరకు అభిప్రాయ సేకరణ, పూర్తి అభిప్రాయ సేకరణ ఎప్పుడు వస్తుంది? మీకు విత్తనం పెట్టి ఆ విత్తనాన్ని సాగు చేసి కాయ కోసి కాయంలో కళ్ళంలో పెట్టిన తర్వాత దాని పూర్తి అభిప్రాయ సేకరణ జరగడం జరుగుతుంది. సో ఆ పనిలో భాగంగా, అన్వేషణలో భాగంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది టెనిస్టా 6 వారి బాలా కంపెనీ బాలా విత్తనం గురించి అభిప్రాయం కోసం. అయితే అన్న మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం. వీళ్ళిద్దరు రైతులేమో బాలా వేసినారు, మీరు వేరే రకాలు వేసినారు కదన్నా. కంపెనీ పేరు మాత్రము విత్తనం పేరు మాత్రం మాట్లాడుతున్నా, వేరే విత్తనం వేసినారు. అయితే ప్రధానంగా మనందరికీ ఏంది ప్రధాన సమస్య? వైరస్. ఈ విత్తనానికి వైరస్ రాదు అని చెప్పేసి కొద్ది గొప్పలు చెప్పడం జరిగింది. మీ ఇద్దరు చెప్పండి అన్న, ఈ బాలా అనే విత్తనానికి వైరస్ ఏమన్నా వచ్చిందా? లేదు. మీరు ఏం చెప్తలేరన్నా? వేసింది ఎవరిద్దరు? మీరు ఒక్కరే బాలా వేసింది. బాలాకి ఏమన్నా వైరస్ వచ్చిందన్న? నల్లిని ఏమన్నా తట్టుకుందా? అయితే మీరిద్దరు వేరే రకాలు వేసినారన్నా. అయితే ఈ రైతు ఏమంటున్నాడంటే మా బాలా విత్తనానికి వైరస్ రాలేదంట. మీరు వేరే రకాలు వేసినారు కదా, మీకు కూడా వైరస్ ఏమైనా వచ్చిందా రాలేదా? వచ్చింది. అంటే బాలాతో పోల్చుకుంటే మీకు ముందుగా వచ్చిందా? ముందుగా వచ్చింది. మన ఇప్పుడు కూడా బాలాకు వైరస్ రాలేదా? వైరస్ లేదు. బాలాకైతే వైరస్ కాపు కూడా వచ్చింది. మిగతా రకాలకైతే వైరస్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది. బాలాకి ఇప్పటికి కూడా ప్రస్తుతం కూడా ఆరోగ్యకరంగానే ఉంది. నల్లిని కూడా తట్టుకుందంటారా? ఏ విత్తనము? బాలా అనే విత్తనం. మొదటి అయితే వైరస్ తట్టుకుంది, నల్లిని తట్టుకుంది అంటున్నారు కదన్నా. మరి ఈ బాలా రైతు వారానికి ఒక రోజే మందు కొట్టి ఉండాలి. మీరు వేరే రకం సాగు చేసిన మీరు వారానికి 2 రోజులను మందు కొట్టి ఉండాలి. మీరు చెప్పినటువంటి బాలా రైతు యొక్క కథ నిజమైతే నేను చెప్పిన ఈ మాట కూడా వాస్తవం ఉండాలి. ఈ రైతు ఏమో వారానికి ఒక రోజు మందు కొట్టి ఉండాలి, మీరేమో వారానికి 2 రోజులన్నా మందు కొట్టి ఉండాలి. ఇది వాస్తవమా? వాస్తవమా? ఈయన ఎన్ని రోజులు కొట్టేవాడు బాలా వేసిన రైతు? నిజమన్నా రైతు చెప్తున్నాను. మీరు చెప్పండి అన్న. మీరు వేరే వేసాము 2 రోజులు, వారానికి 2 సార్లు కొట్టినారు. అంటే ఈ రైతుకి పెట్టుబడి బాలాకు తగ్గుతుంది. ఏది పై మందులు కొట్టే పెట్టుబడి తగ్గుతుంది. వేరే మీరు చెప్పండి, మీకు పెట్టుబడి పెరిగినట్టేనా? పెరుగుతుంది కానీ అంటే వారానికి 2 సార్లు ఒక స్ప్రేయింగ్ ఎక్కువ పడుతూనే ఉంది. వారానికి ఒకసారి పైపెచ్చే పడుతుంది పెట్టుబడిలో. సో ఇప్పుడు మనకు వైరస్ తట్టుకుంది, నల్లిని తట్టుకుంది, ఆదాయం తగ్గించింది. ఆదాయం తగ్గించిందంటే ఫైనల్ గా మన కాయ కోసినారు కదన్నా, కాయ కోత అనేది మీకు ఆశాజనకంగా కనపడిందా? మీరు చెప్పండి అన్న. పాత తెగటం కానీ కాయ కానీ అంతా సైజు కానీ వేయడం బాగుంది. ఈ రైతు పండించిన రైతు కాయ సైనింగ్ కానీ కలర్ కానీ అంతా బాగుంది అంటారు. మరి మీరు వేరే విత్తనం పండించిన రైతు మీ అభిప్రాయం ఏందన్న దీని గురించి? అంటే మీరు చెప్పండి బాబు. మా ఊళ్ళు నా కూతురు భార్య కూరగాయల పాపకి వెళ్ళారు. 8 చెట్లే కోసారంట. కట్టబట్టి 8 చెట్లు కోసారు. సాయంత్రం 5 అయిందంట. ఆ ఎత్తులో కాసింది 16 చెట్లతో సాయంత్రం అయింది. 9 నుంచి ఉదయం సాయంత్రానికి 8 చెట్లతో సాయంత్రం అయింది. సో దీన్ని బట్టి మీరు నాకేం చెప్పదలుచుకున్నారు? భార్య ఏం చెప్పిందంటే ఏ దగ్గర ఇత్తనం అని కాదు, వాటి మీద కూడా ఈ బాలా అనే ఇత్తనం ఏ దగ్గర ఇత్తనం. ఏమంటారు? మీరేమన్నారు? వాటి ఏరే రకాలను బట్టి చూస్తే ఈ బాలా ఇత్తనం చాలా బెటర్ వేయాలి. అంటే పెట్టుబడి తగ్గిస్తూ దిగుబడి పెరుగుతుంది. కలర్ ఎలా ఉంది? ఇందాక కలర్ ఎక్సలెంట్. మనందరం చెప్పింది నిజం, అవునా కదా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నది నిజం. బాలా చరిత్ర గురించి నిర్ణయం చూస్తున్న రైతుది. సాగు చేయాలన్నా వద్దా, ఇత్తనం ఎంచుకోవాలన్నా లేదా అనేది నిర్ణయం రైతుది. ఇది నిజం మనం మాట్లాడుకుంది. చాలా ధన్యవాదాలు రైతన్న. ఎవరైనా సరే బాలా వేయాలని చెప్పండి. బీపీ రావు చెప్పిండు.